రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక పోలీసుల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వైఎస్ జగన్ గారు తెనాలి రావడం జరిగింది. తెనాలి వచ్చినాక మొన్న ఒక ముగ్గురు యువకుల్ని ఏ పోలీస్ అధికారులు అయితే కొట్టారో ఆ పోలీస్ అధికారుల్ని ఈరోజు వైఎస్ జగన్ గారు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. అనంతరం వైఎస్ జగన్ గారు ఆ ముగ్గురు కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఫస్ట్ జగన్ గారిని చూసిన వెంటనే ఆయన చేతులు పట్టుకొని ఆయన కాళ్ళు ముక్కి, సార్ మా కుటుంబంలో ఇలా అన్యాయం జరిగింది, అనవసరంగా ఇష్టానుసారంగా బలవంతంగా మా కొడుకుల మీద కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు బోరున ఏడవడం జరిగింది. ఎటువంటి సంబంధం లేని కేసులు ఇరికించి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు అని చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు జగన్ గారికి వివరించి మరీ చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి జగన్ గారు మాట ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో జగన్ గారు పక్కా క్లారిటీతో పూర్తి స్థాయిలో పోలీస్ అధికారుల గురించి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పోలీస్ అధికారులు ఆ ముగ్గురు యువకులను కొట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వేరే విధంగా ఉంది, ఈరోజు జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వేరే విధంగా ఉంది. అంటే వీళ్ళిద్దరు స్టేట్మెంట్ కానీ చూస్తే జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంటే కరెక్టు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యువకులు దెబ్బలు తిన్న ముగ్గురు యువకుల కానించి తీసుకున్న స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ 100% అది తప్పుగా ఉంది. బాగా ఆలోచించండి. ఎందుకంటే దెబ్బ తిన్నవాడు వాడు చివరికి ఇంకేం చేస్తాడు, జరిగిన వాస్తవాన్ని చెప్తాడు. కానీ దెబ్బ కొట్టిన వాళ్ళు ఏదో విధంగా తప్పించుకోవడానికి అనేక రకాలుగా అనేక మాయమాటలు చెప్పి ఆ కేసుని తారుమారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చినాక పోలీసుల పెత్తనం ఎలా పెరిగిపోయిందో మనందరికి బాగా తెలుసు, మనందరూ చూస్తున్నాం. కానీ ఈ పోలీస్ అధికారులు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని మీరు చట్టపరంగా వాళ్ళని కొట్టకుండా, చట్టపరంగా వాళ్ళ మీద శిక్ష వేయకుండా నడి రోడ్ల మీద కూర్చోబెట్టి కొడుతున్నారు కదా, థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాఠీ దెబ్బలు కొడుతున్నారు కదా. ఆ సమయంలో మీరు ఒంటి మీద యూనిఫామ్ తీసి ఒక ఖద్దరు సొక్క వేసుకొని వాళ్ళ మీద భౌతికంగా ఎలాంటి దాడులు చేసినా సరే మేము సంతోషపడతాం. ఎందుకంటే మీరు ఒక కాకి సొక్క వేసుకొని ఆ యూనిఫామ్కి ఉన్న వాల్యూ పోతుంది. ఆ యూనిఫామ్కి ఉన్న వాల్యూని కాపాడండి, మాలాంటి ప్రజలకి మీరు అండగా నిలబడండి, మాకు రక్షణ కల్పిస్తారని చెప్పి మీరు ఎన్నో కష్టాలు పడి ఆ ఉద్యోగం సాధించిన తర్వాత తిరిగి మా మీదే మీరు ఇష్టానుసారంగా భౌతికంగా దాడులు చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారంటే అది ఎంత బాధాకరం. బహుశా ఇలాంటి సంఘటనలు మన తెలుగు రాష్ట్రాలు జరగవు, కానీ ఎందుకు జరుగుతుందనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆలోచిస్తే. పోనీ కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటికి ఏమైనా చెక్కు పెడుతుందా? వాటికి చెక్కు పెట్టదు. లేదు అలాంటి వ్యక్తులను ఏమైనా మీరు సస్పెండ్ చేస్తున్నారా? వాళ్ళని సస్పెండ్ చేయరు. మరి ఎందుకు అనేది అర్థం కాదు. ఈరోజు జగన్ గారు తెనాలి వచ్చినాక జగన్ గారికి బ్రహ్మరథం పడటానికి వేల సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. అంటే జగన్ గారు ఒకటి ఆలోచించండి, మన రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు సీఎంగా వ్యవహరించిన వ్యక్తి, ఓకే, ఇప్పుడు కేవలం జస్ట్ ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే. అలాంటి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న జగన్ గారికి వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారంటే ఒక 1 ఇయర్ వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒకసారి ఆలోచించాలి. జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో లక్షల్లో కార్యకర్తలు వస్తున్నారంటే పూర్తి స్థాయిలో మన వాళ్ళు చేసే పనుల వల్ల కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చూస్తూ తట్టుకోలేక పక్క పార్టీలకు వెళ్ళి వీళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కార్యకర్తలు, నాయకులు. అదే ఒక్కటే మన క్లారిటీ. ఈరోజు దాచేపల్లి, తెనాలి, కొండేపి నియోజకవర్గం
మినిస్టర్ స్వామి ఉన్న నియోజకవర్గం. ఒక నెల వ్యవధిలోనే ఇన్ని జరిగినాయంటే సంఘటనలు. వీళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది. వీళ్ళు కొట్టడాలు తిట్టడాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ జరిగినాక ఆ పోలీస్ అధికారులు బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఓకేనా? వీళ్ళు ఫేమస్ అవుతున్నారు, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. బాగా ఆలోచించండి. ఏ పోలీస్ అధికారులు అయితే థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాఠీ దెబ్బలు కొడుతున్నారు, వల్గర్ లాంగ్వేజ్ తిట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఆ పోలీస్ అధికారులు చాలా బాగా ఫేమస్ అవుతున్నారు. వాళ్ళు ఫేమస్ అవడం కాక కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం. అందుకే 2 సార్లు చెప్పాను డైలాగ్, బాగా అర్థం చేసుకోండి. 2 సార్లు చెప్పాను కాబట్టి క్లారిటీగా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం మంచి చేసుకుంటూ పోతుంది. ఓకే, ఒక పక్క నుంచి మన వాళ్ళు దాన్ని తెగ నరుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మంచి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు ఒక పక్క నుంచి చెడు చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వాన్ని ఒక మాట అనాలన్నా కూడా మాకు కూడా బాధ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా చూస్తూ ఊరుకుంటూ మీరు పాజిటివ్గా ప్రెస్ మీట్లు పెట్టి అలాంటి అధికారులకి మీరు సానుకూలంగా స్పందిస్తే మటుకి 100% అది తప్పు మీద అవుతుంది. ఆలోచించండి. 100% అది కూటమి పార్టీకి ఎదురు దెబ్బ తగులుద్ది, కూటమి పార్టీకి చెడ్డ పేరు కూడా. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కాదు, ఇతర దేశాలు ఉన్న వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా వాళ్ళందరూ చూస్తున్నారు కూడా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఇతర దేశాల నుంచి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఫ్లైట్లలో బస్సుల్లో జర్నీ చేసుకుంటూ వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి తిరిగి వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసో లేదో, రావడానికి పోవడానికి ఎలక్షన్ సమయంలో సపోజ్ మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, తెలంగాణ స్టేట్కి వెళ్ళి ఏదో కూలినాడు పనులు చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళని వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మీరు ఓట్లు వేయడానికి ఖచ్చితంగా రావాలి, రాండి అని చెప్పి మీకు ఛార్జీ డబ్బులు పంపిస్తున్నామని చెప్తారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు ఛార్జీ డబ్బులు ఇస్తారు, పోయేటప్పుడు డబ్బులు ఇరు. అయినా సరే వాళ్ళ మనసులో అనేది కూటమి ప్రభుత్వాన్ని గెలిపియాలి, బాబు గారిని సీఎం చేయాలి, మన రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ బాబు గారు అయితేనే తీర్చగలరని చెప్పి వాళ్ళందరూ నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తేవాల్సి వచ్చింది. తెచ్చారు కూడా. తెచ్చినాక కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లా. ఏ రోజైతే చర్యలు తీసుకొని ఏ పోలీస్ అధికారులు అయితే మీరు సస్పెండ్ చేస్తారో ఆ రోజు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, కూటమి ప్రభుత్వం నెంబర్ 1 స్థాయిలోకి వెళుతుంది. లేదంటే మటుకి ఇదే ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష నాయకులు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూసి ఆ రోజున కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం పోలీసు అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకుని చట్టపరంగా ఎవరైతే అన్యాయం చేసి తప్పు చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.